ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు 23వ తారీఖు జనవరి 2026 శుక్రవారం. తెలుగు నామ సంవత్సరం క్రోధినామ సంవత్సరం ఆయనం ఉత్తరాయణం. ఋతువు శిశిర ఋతువు. మాసం మాఘమాసం. పక్షం శుక్లపక్షం శుద్ధ. తిథి పంచమి సాయంత్రం వరకు, ఆ తరువాత షష్ఠి మొదలవుతుంది. నక్షత్రము ఉత్తరాభాద్ర మధ్యాహ్నం వరకు ఉంటుంది. ఆ తరువాత రేవతి యోగం అనేది ప్రారంభం అవుతుంది. యోగం సిద్ధి యోగం. కరణం భవ. భవిష్యత్ ముహూర్తం ఉదయం 11:50 నుండి 12:35 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 వరకు, శుభకార్యాలకు వర్జ్యం. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు ఉంటుంది. చివరి వరకు ఈ యొక్క వీడియో చూసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఫాలో చేయటం మాత్రం మర్చిపోవద్దు. మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. ఫలితం ఈరోజు మీకు విశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తిలో పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. చేయవలసినవి: శాంతంగా ఉండండి. సహోద్యోగులతో చర్చలు జరపండి. చేయకూడనివి: త్వరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరికి అప్పు ఇవ్వకండి. మీరు పూజించవలసిన దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయనని పూజించడం వలన మీకు శుభప్రదం కలుగుతుంది. తదుపరి వృషభ రాశి. ఫలితం ఆర్థికంగా అనుకూలమైన రోజు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. చేయవలసినవి: కుటుంబంతో సమయం గడపండి. కొత్త పెట్టుబడులకు ఆలోచన చేయండి. చేయకూడనివి: అనవసర ఖర్చులు తగ్గించుకోవడం చాలా మంచిది. మీరు పూజించవలసినటువంటి దైవం లక్ష్మీదేవిని పూజించి లలిత సహస్రనామం చదవండి. తద్వారాగా మీకు చేసేటువంటి పనులలో అన్ని విధాలుగా మంచి జరిగేటువంటి అవకాశం, ధనలాభం ఉంటుంది. తదుపరి మిథున రాశి. ఫలితం వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. చేయవలసినవి: మిత్రులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. చేయకూడనివి: ఎవరి విషయంలోనూ అధికంగా జోక్యం చేసుకోవద్దు. అలా చేయటం వల్ల కొన్ని నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు పూజించవలసినటువంటి దైవం వినాయకుడిని దర్శించి గరిక సమర్పించండి. తద్వారాగా వినాయకుడి యొక్క ఆశీస్సులు మీ మీద నిండుగా ఉంటాయి. మీకు ఎటువంటి ఆటంకాలు ఉండవు. తదుపరి కర్కాటక రాశి. ఫలితం మానసిక ప్రశాంతత లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. చేయవలసినవి: ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. సరైన ఆహారం తీసుకోవడం చాలా మంచిది. చేయకూడనివి: కోపాన్ని ఎవరి మీద ప్రదర్శించవద్దు. తద్వారా చాలా నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు పూజించవలసినటువంటి దైవం శివాభిషేకం లేదా శివ నామస్మరణ చేయటం ద్వారాగా మీకు ప్రశాంతత లభిస్తుంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మీకు జరిగింది, జరుగుతుంది, జరగబోయేది అన్ని విషయాలు కూడా గురువుగారు క్లుప్తంగా చెప్తారు. గురువుగారి యొక్క పేరు కుమారస్వామి. వారి యొక్క ఫోన్ నెంబర్ 8854888314. మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారాగానే జ్యోతిష్యం చెప్తారు. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేస్తారు. మీకు ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, సంతాన సమస్యలు, ఇలా మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా గురువుగారు మీకు 100% పరిష్కారం చేస్తారు. తదుపరి రాశి సింహరాశి. ఫలితం ధైర్యంతో పనులు పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. చేయవలసినవి: పెద్దల ఆశీస్సులు తీసుకోవటం వల్ల మీకు చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. చేయకూడనివి: ఆహారాన్ని దరిచేరనివ్వవద్దు. మీరు పూజించవలసినటువంటి దైవం సూర్యాష్టకం పఠించడం వల్ల శక్తి లభిస్తుంది. సూర్యదేవుని కటాక్షం మీకు ఉంటుంది. తదుపరి కన్యరాశి. ఫలితం శుభవార్తలు వింటారు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతుంది. చేయవలసినవి: కష్టపడి పని చేయండి. ఫలితం దక్కుతుంది. చేయకూడనివి: సోమరితనానికి తావివ్వకండి. తద్వారాగా మీకు జరిగేవి చాలా నష్టాలుగా ఉంటాయి. మీరు పూజించవలసినటువంటి దైవం విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల మీకు అన్ని విధాలుగా మంచి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. తదుపరి రాశి తులారాశి. ఎలా ఉండబోతుందో తెలుసుకుందాము. ఫలితం భాగ్యస్వామి. వ్యాపారాలలో జాగ్రత్త అవసరం. ఖర్చులు పెరగవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చేయవలసినవి: మీరు ముందుగానే ఏదైనా ఒక పని చేయాలంటే బడ్జెట్ విషయంలో 1కి 2-3 సార్లు ఆలోచించుకొని చేయటం చాలా మంచిది. చేయకూడనివి:
కొత్తగా మీరు ఏదైనా ఒప్పందాలు చేసేటప్పుడు 1కి 2, 3 సార్లు ఆలోచించండి. కుదిరితే సంతకాలు చేయకపోవటమే చాలా మంచిది. మీరు పూజించవలసినటువంటి దైవం మహాలక్ష్మి అష్టకాన్ని చదవటం ద్వారా మీకు ధనలక్ష్మి కటాక్షం నిండుగా ఉంటుంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఫలితం విజయం మీ వరిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. చేయవలసినవి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. అన్ని విధాలుగా మీకు ఆ ఒక భగవంతుని ఆశీస్సులు ఉంటాయి. చేయకూడనివి ఎదుటివారిని తక్కువగా అంచనా వేయవద్దు. మీరు పూజించవలసినటువంటి దైవం హనుమాన్ చాలీసా పఠించడం వలన ఆ ఒక ఆంజనేయ స్వామి యొక్క అండ అనుగ్రహం అనేది మీ మీద ఉంటుంది. తదుపరి రాశి ధనుసు రాశి. ఫలితం ఆత్మీయంగా చింతన పెరుగుతుంది. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. చేయవలసినవి దాన ధర్మాలు చేయండి. చేయకూడనివి వాదనలకు దూరంగా ఉండటం చాలా మంచిది. మీరు పూజించవలసినటువంటి దైవం దత్తాత్రేయ స్వామిని లేదా దక్షిణామూర్తిని పూజించటం ద్వారా మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. తదుపరి రాశి మకర రాశి. ఫలితం పనిలో ఒత్తిడి ఉంటుంది, కానీ గుర్తింపు మాత్రం లభిస్తుంది. చేయవలసినవి బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తారు. చేయకూడనివి ఆరోగ్య నిర్లక్ష్యం అసలు చేయవద్దు. మీరు పూజించవలసినటువంటి దైవం శనీశ్వరుడికి తైలాభిషేకం లేదా దీపారాధన చేయటం ద్వారా మీ మీద శని ప్రభావం తొలగుతుంది. తదుపరి రాశి కుంభరాశి. ఫలితం ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సృజనాత్మకత మెరుగుపడుతుంది. చేయవలసినవి కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపడం, తద్వారా మీకు నూతన పరిచయాలు, నూతన ఆలోచనలు వస్తాయి. చేయకూడనివి ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. నమ్మి ముందడుగు వేయవద్దు, తద్వారా నష్టం జరుగుతుంది. మీరు పూజించవలసినటువంటి దైవం శివాలయ దర్శనం చేసుకోవడం ద్వారా ఆ ఒక పరమశివుని ఆశీస్సులు మీ మీద ఉంటాయి. తదుపరి రాశి మీనరాశి. ఫలితం మనశ్శాంతి లభిస్తుంది. అనుకున్న పనులు నెరవేరుతాయి. చేయకూడనివి మీరు అతిగా ఆలోచించటం మానుకోండి. తద్వారాగా మీకు చాలా చెడు జరిగే అవకాశాలు ఉంటాయి. మీరు మనసు ప్రశాంతతను కోల్పోతారు. మీరు పూజించవలసినటువంటి దైవం ఇష్టదైవ ప్రార్థన మరియు దీపారాధన చేయండి. తద్వారా మీకు అన్ని విధాలుగా మంచి జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యమైన గమనిక, ఈ యొక్క ఫలితాలు సాధారణ గ్రహస్థితుల ఆధారంగా చెప్పబడినవి. వ్యక్తిగత జాతక చక్ర ప్రకారం ఫలితాలలో మార్పులు ఉండవచ్చు. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఫాలో చేయండి. సర్వే జన సుఖినో భవంతు.